ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సాధారణంగా అత్తను తల్లిలా భావించడం మన సమాజంలో ఒక సాంప్రదాయం. కానీ ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. వరుసలకు అతీతంగా ఒక అల్లుడు తన అత్తనే వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువకుడు తన అత్తను చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వాళ్ళు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోని నలుగురు సమక్షంలో ఒకరికొకరు పూలదండలు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మళ్లీ ముగిసిన తర్వాత వారి బంధానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ను చూపించారు. కాన్పూర్లోని దేహత్ అక్బర్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహిత సంబంధం నడుస్తోందని తెలుస్తోంది. కూతురితో పెళ్లి తర్వాత అత్తగారింటికి అల్లుడు రాకపోకలు సాగించాడు. ఈ క్రమంలో అత్తతో ప్రేమలో పడ్డాడు. అది కాస్త వివాహిత సంబంధానికి దారితీసింది. తమ బంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో పెద్ద ఎత్తున పంచాయతీలు, ఇటు గొడవలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వారిద్దరూ వెనక్కి తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు. చివరకు సమాజం ఏమనుకున్నా సరే కలిసి జీవించాలనే గట్టి నిర్ణయంతో కోర్టు వేదికగా ఒక్కటయ్యారు. తమ పెళ్లిని చట్టబద్ధం చేసుకునేందుకు వాళ్ళు కోర్టులో ఈ వివాహం చేసుకున్నారు. అత్త అల్లుడి వివాహం వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కలియుగం అంటే ఇదేనేమో, వరుసలు బంధాలు అన్నీ మారిపోతున్నాయని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి వింత పెళ్లిళ్ళు ఈ మధ్యకాలంలో మరీ కామన్ అయిపోతున్నాయి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరికొందరు అయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం అని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చూసి సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలకు, సామాజిక విలువలకు ఈ తరహా ఘటనలు గొడ్డలు పెట్టి లాంటివి అని చెప్పొచ్చు. మరి కూతుర్ని చేసుకున్న అల్లుడు అత్తతోనే కాపురం చేస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.